దోసలు, ఇడ్లీలోకి ఎప్పుడు పీనట్ చట్నీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. కొత్తిమీరతో ఇది హెల్తీ కూడా. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఇది ఫ్రీక్వెంట్‌గా తీసుకుంటే అది చాలా వరకి తగ్గుతది. నాకు పర్సనల్‌గా చాలా యూజ్ అయిందండి ఈ చట్నీ అయితే. నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది. యాక్చువల్లీ ఈ రెసిపీ కూడా డాక్టర్ సజెస్ట్ చేశారు. ఈ రోజు కొత్తిమీరతో చేస్తున్నాను. మరొకసారి పుదీనాతో చేసి చూపిస్తాను. ఏం లేదండి, బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని పీనట్స్, పచ్చిమిర్చి వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర ఇలా శుభ్రంగా వాష్ చేసేసి ఒక ఫుల్ కట్ట వేసాను ఈరోజు. ఇలా కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా మిక్సీ జార్‌లో వేసుకొని ఉప్పు, పుట్నాలుంటాయి కదండీ! అవి జస్ట్ ఒక పిరికెడు, 5, 6 వెల్లుల్లి, చింతపండు, బెల్లం. నేనైతే చింతపండు వేయట్లేదు. బెల్లం వేసుకొని, తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవటమే. నేనైతే ఇది 2 డేస్‌కి చేశానండి. ఇక తాలింపు అంటే అది కంప్లీట్‌గా మన ఆప్షనల్. నేనైతే పెట్టట్లేదు. ఖచ్చితంగా బెల్లం మాత్రం వేసుకొని ట్రై చేయండి. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.